మామ కొన్ని మూవీస్‌కి హైప్ ఉండదు. ఇంకొన్ని మూవీస్‌కి వాటి టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ అయితే హైప్ వస్తుంది. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 'దుఃఖ విషయాల' దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మామ. ఆ! వస్తున్నానబ్బాయి వస్తున్నాను. అండ్ ముందుగా 'విశ్వంబర' విషయానికొచ్చేస్తే రీసెంట్‌గా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా బాగుంది. బట్ చాలామంది అండ్ టీజర్ చూసి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ట్రోల్ చేసేంత అవసరం ఏమి అక్కడేం లేదు. జస్ట్ అంటే టీజర్‌లో వాళ్ళ ఓల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళకి వాళ్ళ మనుషులు ఎలా ఉండబోతుందో అయితే చూపించారు. చాలా బాగుంది. ఇంకొక షాట్‌లో చిరంజీవి గారు గుర్రం మీద రావడం, అక్కడ మాస్ బీజీఎం పడింది. బట్ ఓకే, బిలో యావరేజ్. బట్ దాన్ని పట్టుకొని అలా ట్రోల్ చేయడం అనేది తప్పని నా ఒపీనియన్. ఇంకొక షాట్‌లో చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. కొద్దిగా బెటర్‌గా ఉంటే బాగుండని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి మూవీ టీమ్‌లు కూడా కొద్దిగా షూటింగ్ పెండింగ్ ఉండడంలో అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ కొద్ది ప్యాచ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా కేర్ తీసుకొని గ్రాఫిక్స్ చేంజ్ చేసే పనిలో ఉన్నారు. బట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ మూవీ పోస్ట్‌పోన్ అయింది అండ్ షూటింగ్ కూడా పెండింగ్ ఉండడంలో అదే డేట్‌కి చరణ్ గారి 'గేమ్ చేంజర్' మూవీ వస్తుంది. ఈ 'విశ్వంబర' మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మామ. అండ్ నెక్స్ట్ మూవీ 'హిట్ 3'. 'హిట్' ఫ్రాంచైజ్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. 'హిట్ 1' బ్లాక్ బస్టర్, 'హిట్ 2' డబుల్ బ్లాక్ బస్టర్ అండ్ 'హిట్ 3' కూడా చాలా బాగుంటదనుకున్నా. అండ్ రీసెంట్‌గా అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్‌లో ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే చాలా బాగుంది. అందులో నాని గారి క్యారెక్టరైజేషన్ కానీ, వయలెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనుకుంటా. హీరోయిన్‌గా అయితే మనకి శ్రీనిధి శెట్టి గారు అయితే కనిపించబోతున్నారు. ప్రెజెంట్ మూవీ షూటింగ్ వచ్చేసి అండ్ అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతుంది. ఈ క్రిస్మస్ లోపు ఈ షూటింగ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. అండ్ జనవరి నుంచి ఇంకొక అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ అయితే వెళ్ళిపోతారు. అక్కడికి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయితే మామూలుగా ఉండదు. మరి 'హిట్ 3' మూవీ కోసం ఎంతమంది వెయిటింగో కామెంట్ చేయండి మామ. ఇంకా 'గేమ్ చేంజర్' విషయానికొచ్చేస్తాండు 'శంకర్' గారు మార్కంటే 3 చూడబోతున్నాననుకుంటా. ఎందుకంటే మనకి రీసెంట్‌గా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కూడా మంచి హైప్‌తో అయితే ఉంది. ఇదే హైప్‌లో ట్రైలర్ కూడా రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్ ఒక 'డోప్' అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్‌లో చాలా బాగుంది. అండ్ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అందరికి మెల్లిమెల్లిగా ఎక్కేస్తుంది. 'గేమ్ చేంజర్' మూవీ కోసం ఎంతమంది వెయిటింగో కామెంట్ చేయండి మామ. 'రాజాసాబ్' మూవీ కూడా మంచి హైప్ అయితే ఉంది. ఇన్‌కేస్ ఈ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే ఆ హైప్ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటదని చెప్పుకోవచ్చు. టీజర్ గురించి రీసెంట్‌గా మూవీ టీమ్ అయితే అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్‌కి అండ్ న్యూ ఇయర్‌కి టీజర్ రిలీజ్ చేయబోతున్న అప్డేట్ అయితే ఇచ్చారు. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 80% అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఒక హారర్ కామెడీ ఫిల్మ్ అండ్ వింటేజ్ ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం. అంటే 'రాజాసాబ్' మూవీ టీజర్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మామ. క్లాస్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఇంకా విజయ్ దేవరకొండ గారు, గౌతమ్ తిన్నర్ గారు కాంబినేషన్‌లో వస్తున్న 'వీడియో 2' మూవీ షూటింగ్ అయితే ఎక్స్‌పైర్ వెళ్ళిపోతుంది. మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. టీజర్ కూడా రీసెంట్‌గా అయితే స్టార్ట్ అయ్యాయంట. అండ్ అనిరుద్ గారు అయితే ఆల్మోస్ట్ టీజర్ మ్యూజిక్ కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. మరి ఇవి వీడియో వచ్చేసి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.